వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మురుగదాస్ మదరాసి అయితే ఇంకోటి అనుష్క శెట్టి సంబంధించినటువంటి సినిమా క్రిష్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఘాటి. ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద భరద్వాజ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే భరద్వాజ్ గారు. ఏంటి సార్, చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి సినిమా రిలీజ్ అయింది. దాని మీద ఒక పక్కన క్రిష్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. అవును. ఇంకో పక్కన అనుష్క శెట్టికి కొంతకాలం అయింది, సినిమాలు కూడా లేటుగా రావడం, ఒకటి సక్సెస్ కూడా అంతగా లేవు. అంటే ఇద్దరికి కంబ్యాక్ సినిమాగా భావించారు దీన్ని, అలాగే చెప్పుకున్నారు కూడా. ఆయన కొంచెం కథ మీద కసరత్తు కూడా చేశాడు, ఎలాంటి కథతో వెళ్ళాలి అనేది. అంటే నిజానికి తన కెరియర్లో ప్రారంభంలో తీసినటువంటి రెండు సినిమాల్లోనూ ఒక మ్యాజిక్ ఉంది. ఇది గమ్యం సినిమాలోను, అలాగే తర్వాత వచ్చినటువంటి వేదంలోను. ఆ తర్వాత నుంచి ఆ మ్యాజిక్ మిస్ అవుతూ వస్తుంది అనేది అందరూ చెప్తున్న మాటే, నిజం కూడా అది. ఈ సినిమాలోనే కాదు, ఇంతకు ముందు వచ్చినటువంటి కొండపొలంలో కూడా అదే పరిస్థితి. ఆయన మ్యాజిక్ లేదు అని, ఆయన మ్యాజిక్ అని ప్రపంచం మాట్లాడుతోంది, కానీ యాక్చువల్గా ఒక ఫిలసాఫికల్ యాంగిల్ ఉండేది ఆయన సినిమాలు, ఆ రెండు సినిమాల్లోనూ. అది ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో మిస్ అవుతూ వచ్చింది. అది ఈ సినిమాలో కూడా మిస్ అయింది. రెండోది, ఆయన తీసుకున్నటువంటి సబ్జెక్టు గంజాయి సాగు, దీనికి సంబంధించి అంటే పుష్పతో కంపారిజన్ మొదలైంది సినిమాకి ప్రారంభం నుంచే. అక్కడేమో కేవలం ఎర్రచందనం దొంగలు, స్మగ్లింగ్ వ్యవహారం మాత్రమే. ఇక్కడ గంజాయి సాగు కూడా వాళ్ళతోనే చేయిస్తారు. ఇది ఒక ట్రైబల్ వ్యవహారం. అక్కడ అంటే కొండల మీద ఉండేటువంటి ఒక ట్రైబ్, ఆ ఏరియాలో వాళ్ళతోనే గంజాయి సాగు చేయించి, వాళ్ళతోనే మోయించి, అంటే సరుకులు మోసుకుని పెడుతూ ఉంటారు వాళ్ళు, ఘాటీలు అంటారు వాళ్ళు. ఈ గుట్టల్లో వాటిని మోసుకుని ఎంత ఎత్తులకైనా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇలా వెళ్ళిపోతూ జీవనం సాగిస్తారు వాళ్ళు. వాళ్ళతో పండింపజేసి ఆ సరుకుని తిరిగి రోడ్డు మీదకు తీసుకురావడం కూడా వాళ్ళతోనే చేయించటం. ఈ రెండు పనులు చేయించటం ద్వారా దొరికితే వాళ్ళు ఇరుక్కుంటారు, వీళ్ళకేం ప్రాబ్లం లేదు. ఎవరైతే సాగు చేయిస్తున్నారో, ఎవరైతే దందా నడిపిస్తున్నారో వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు, వీళ్ళు సఫర్ అవుతారు. అయితే ఈ సఫరింగ్లో ఎందుకు ఉండాలి మనం దీని నుంచి బయటపడవచ్చు కదా అనే ఆలోచన సహజంగానే మొదలవుతుంది. మొదలైన తర్వాత అది సమాజపరంగా జరగాలి. అంటే ఒక కమ్యూనిటీ మొత్తం అలా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఎలా బయటపడాలి అనే దానికి సంబంధించి వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకుంటారు, అది వేరే గొడవ. అయితే కృష్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఏరియాకి వెళ్ళడు. అంటే ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత హీరో, జనరల్గా ఒక సమూహంలో నుంచి ఒక హీరో పుడతాడు. ఆ హీరో వాళ్ళకి నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్తాడు. ఈ సినిమాలో హీరోయిన్ పుడుతుంది. హీరోయిన్ పుట్టి తను ముందుకు తీసుకెళ్తుంది. ఆ ప్రయాణంలో ఆవిడతో ఇంకొక అతను కలిసి వస్తాడు. ఈ జర్నీలో వాళ్ళిద్దరూ ఎలా ముందుకు తీసుకెళ్లారు దీన్ని, వాళ్ళు ఏం ఆలోచించారు అంటే, ఏం ఆలోచిస్తారు, దీన్ని టోటల్గా బయటకు గెంటేసి వాళ్ళ జీవితం వాళ్ళు జీవించడం అనేది ఒక పద్ధతి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, మనను ఉపయోగించి వాళ్ళు ఆ రకమైనటువంటి సాగు చేసుకుని బతికేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇదే పద్ధతిలో మనం కూడా అదే మార్కెట్ని మనం కాంకర్ చేసి మన జీవితాలను ఎందుకు మెరుగుపరచుకోకూడదు అని మొదలు పెడతారు. ఈ మొదలు పెట్టినప్పుడు కార్పొరేట్లకి వీళ్ళకి మధ్యలో ఎవరైతే వెనకాలండి నడిపిస్తున్నారో వాళ్ళకి వీళ్ళకి ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణని డీల్ చేయటంలో ఆయన ఒక ఫిలసాఫికల్ యాంగిల్ ఉంటుంది అక్కడ, దాన్ని మిస్ అయ్యాడు. ఓకే. దాంతో సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కంప్లీట్నెస్ కలగలేదు. ఎప్పుడైతే అంటే ఇక్కడ ఒక రివెంజ్ డ్రామాగా మార్చాడు దాన్ని సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. రివెంజ్ డ్రామాగా మార్చిన తర్వాత అప్పటికే కథ క్లైమాక్స్కి వచ్చేసింది కథని, దాన్ని అక్కడ నుంచి సాగతీతగా భావించారు జనాలు. సన్నివేశాలు దొర్లిపోతూ ఉంటాయి, యాక్షన్ ఎపిసోడ్స్ నడుస్తూ ఉంటాయి, కానీ కథ ముందుకు పోదు, కథ లేదు అసలు. అయిపోయింది, ఎప్పటికే అయిపోయిన కథను ఏదో సాగతీస్తున్నారు అనవసరంగా అనే ఫీలింగ్ ఆడియన్స్ కలుగుతుంది. ఓకే. అలాగే ఈ ప్రయాణంలో వాళ్ళ జీవితాలను వాళ్ళు మెరుగుపరుచుకోవాలనుకోవటంలో, తమకి చదువు చెప్పించాలి, తమ పిల్లలకి చదువు చెప్పించాలి, ఈ జీవితంలో నుంచి బయటకు పంపించేయాలి అనే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రాంతంలోకి విద్యాశాలలు తీసుకురావటానికి ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో ప్రభుత్వంతో ఘర్షణ పట్టడం, లంచాలు, ఈ గొడవ, ఈ డ్రామా కూడా కొంత నడిపాడు. అక్కడ కూడా ఆయన నేల విడిచి సాము చేశాడు. అంటే రియాలిటీ ఏమిటి, ఇప్పుడు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని ప్రభుత్వాలు తమ కంట్రోల్లోకి తీసుకుని
అక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని బయటకు పంపించేస్తున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భంలో మనం ఉన్నాం. ఇది అనేక ప్రాంతాల్లో అడవులు ఖాళీ చేస్తున్నారు ఆదివాసులతో. అంటే ప్రభుత్వమే అభివృద్ధి అనే పేరుతో పంపించేస్తోంది బయటకి. ఇంకా వేరేవాడు ఎవడు లేడు. ప్రభుత్వమే ఇప్పుడు టోటల్ ప్రోగ్రామింగ్లోకి వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ కండిషన్, ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ సినిమాలో ఎక్కడా కూడా రిఫర్ కావు. ఓకే. ఇప్పటికీ పాత మూసధోరణలో ఎవరో కాంట్రాక్టర్ లాంటి ఒక క్యారెక్టర్, అంటే రావుగోపాలరావు అలాంటి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అక్కడ. అలాంటి ఆ క్యారెక్టర్ని పోషించినటువంటి నటుడికి చాలా పేరు వస్తుంది. అంటే చైతన్యరావు చేశాడు అది. అంటే ఈ మధ్య కాలంలో మైసభ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అవును, దేవకట్ట. అది అందులో వైఎస్ రాజశేఖర రెడ్డిని పోలినటువంటి పాత్ర ఒకటి చేశాడు. అవును అవును. ఆ క్యారెక్టర్లో మంచి పేరు వచ్చింది అతనికి. ఈ సినిమా ద్వారా అతనికి మంచి పేరు వస్తుంది. ఓకే. ఒక రకంగా అతని కోసం సినిమా తీసినట్టుగా అనిపించింది. అంటే ఈ సినిమా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే అతనికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి సంబంధించి కూడా కొంచెం మంచి రివ్యూస్ వినపడుతున్నాయి. మీకు ఎలా అనిపించింది? అంటే తను ఎమోషనల్గా వెళ్ళింది, కానీ ఆ క్యారెక్టర్లో కంటెంట్ మిస్ అయింది. ఓకే. కంటెంట్ మిస్ అవ్వటము అంటే ఒక పర్పస్ఫుల్ జర్నీ అవ్వాలి అది. అలా కాకుండా ఇదే గంజాయి వ్యాపారం మనం చేసి ఆ వచ్చిన లాభం మనమే తీసుకుని మన సమాజాన్ని బాగు చేయాలి అనుకున్నప్పుడు దానికి తీసుకోవాల్సినటువంటి వ్యూహము, ఎత్తుగడలు అది వాళ్ళ సమూహంతో మాట్లాడుకోవాలి వాళ్ళు. ఆ కమ్యూనికేషన్, జనంతో వాళ్ళ కమ్యూనికేషన్, ఆ గొడవలు ఏవి కనిపించవు సినిమాలు. ఓకే. దాన్ని అడ్డుకోవటానికి అట్నుంచి కూడా ప్రయత్నాలు ఉంటాయి. అది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది వేరే వైపు నుంచి. కానీ కన్సాలిడేట్ చేసి ఆ సీన్లు అల్లుకోవటంలో డైరెక్టర్ గారు కొంత తడబాటుకు గురయ్యాడు. ఓకే. దాంతో జనాలకి ఏం జరుగుతోంది అక్కడ అనే దానిలో రకరకాల కన్ఫ్యూజన్స్ మొదలైపోయినాయి. అట్లా అనుష్క క్యారెక్టరు చాలా ఎమోషనల్గా కనిపించినప్పటికీ తను చాలా ఓన్ చేసుకుని నటించింది. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడానికి కారణం అది. సరైన స్క్రీన్ ప్లే లేదు. వాళ్ళు అనుకున్న పాయింట్ ఓకే. అంటే అడవులు, ఆదివాసీలు, లేకపోతే ఘాటీలు, అక్కడ ఉండేటువంటి ఆదివాసీలు, వాళ్ళ జీవితాల్లో బయట నుంచి ప్రవేశించినటువంటి వ్యక్తులు క్రియేట్ చేసేటువంటి కష్టాలు, వాటి నుంచి బయటపడటానికి వాళ్ళు చేసే యుద్ధాలు, ఆ నేపథ్యంలో వెళ్ళిపోయి ఉంటే కథ ఇంకోలా ఉండుండేది. లేదు, ఒక హీరో ఎంటర్ అవుతాడు, ఆ హీరో అక్కడ అన్నీ తనే అయిపోయి ఓన్ చేసుకుని వాళ్ళ తరఫున దెబ్బలాడతాడు, అది ఓకే. ఆ తరహా పాత్రలో అనుష్కని డిజైన్ చేసుకుంటే అది ఇంకో పద్ధతిలో ఉండేది. అది జరగల. ఓకే. అది ప్రాపర్గా జరగల. పుష్ప 2 హిట్ అవడానికి కారణం అదే. అవును. పుష్ప 1 కానీ 2 కానీ అవి జనంలోకి ఎక్కడానికి కారణం అదే. అడవిరాముడు అనే సినిమా ఎక్కడానికి కారణం కూడా అదే. అవును. అంటే అతను టోటల్గా ఆదివాసీల స్టాండ్ తీసుకుని స్మగ్లర్లతో దెబ్బలాడటం అనేది అడవిరాముడు గొడవ. అది నిజానికి కన్నడ సినిమా నుంచి లైన్ తీసుకుని చేసిన సినిమా. ఓకే. గంధదగుడి అని ఒక గంధపు స్మగ్లర్ల గొడవే. అది రాజ్ కుమార్ సినిమా కన్నడలో. ఆ సినిమానే రీమేక్ చేశారు రాఘవేంద్రరావు గారు. దానిలో 2 క్యారెక్టర్లు ఉంటాయి, రెండింటిని కలిపి ఒకే క్యారెక్టర్ చేశాడు ఇక్కడ. ఓకే. అంటే అడవిలో ఒక అతను చనిపోతాడు, రెండో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, అది ఆఫీసర్ క్యారెక్టర్. రెండింటిని కలిపి ఒకటే చేసి ఎన్టీఆర్ గారి మీద పెద్ద హిట్ కొట్టాడు. అవును. అలా కమర్షియాలిటీని మిక్స్ చేయటంలో తడబడ్డాడు ఇతను. ఓకే. ఇతనికేమో ఒక, అంటే మనకి రియలిస్టిక్ సినిమా అని ఒకటి ఉంది, ఓ జానర్. కమర్షియల్ సినిమా అని ఒకటి ఉంది. మనం గతంలో ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని చెప్పుకునేవాళ్ళం. అవును. ఈ రెండింటిని బ్లెండ్ చేయటం అనేది 90 నుంచి మొదలైంది ఒక ప్రక్రియ. రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం పట్టుకొచ్చారు దాన్ని ప్రాపర్గా అడాప్ట్ చేసుకోకపోవడం వలన చిన్న గొడవ ఇది. ఓకే. అందుకని క్రిష్ గారు ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది, ఇంకొంచెం టైం తీసుకుని చేయాల్సి ఉంది. ఇది నిజానికి వేరే రైటర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి కంటెంట్. శ్రీనివాసరావు గారని ఆయన దగ్గర విని దాన్ని తను అడాప్ట్ చేసుకుని డెవలప్ చేశాడు. ఆయన కొండ పొలం అనే సినిమా విషయంలో కూడా ఇక్కడే తడబాటుకు గురయ్యాడు. అంటే దానికి అంటే వాస్తవంగా ప్రజలు ఏం సఫర్ అవుతున్నారు, దాని నుంచి బయటపడటానికి వాళ్ళ పెనుగులాట ఏమిటి అనేది వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొంది దాన్ని సినిమాగా తీయాల్సి ఉంటుంది. ఏదో మేరకు దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది జరగల. ఓకే. అది జరగనప్పుడు పూర్తిగా నేల విడిచి సాము చేయాలి, సుకుమార్ లాగా. అది జరగల. ఈ రెండింటి మధ్యలో తచ్చాడాడు. ఓకే.
అందుకని ఆడియన్స్కు కంప్లీట్ సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ దక్కలేదు. ఓకే. దాంతో ఏదో ఒక విచిత్రమైన రివెంజ్ డ్రామా చూసాం మనం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు ఆడియన్స్. అదే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఒక సినిమాకి ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా, దీంట్లో ప్లస్లు ఏమైనా ఉన్నాయా? ప్లస్ అంటే అనుష్క నటన, అలాగే చైతన్యరావు చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ని. ఓకే. అతనికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఈ సినిమా. అలాగే ఒరిజినల్ కథ శ్రీనివాసరావు గారు అనుకున్న లైన్ ఓకే కానీ దాన్ని తెరకి అడాప్ట్ చేయటంలో ఎగ్జిక్యూషన్గా జరగలేదు. ఎగ్జిక్యూషన్ లేదు ఆ సినిమాలో. ఓకే. ఎగ్జిక్యూషన్ దగ్గరే అదే మైనస్. మీరు ఇందాక ప్లస్లు మైనస్లు అన్నారు, ప్రధానమైన మైనస్ అదే. ఓకే. ఓకే. రెండోది స్క్రీన్ ప్లే ఆర్డర్ ప్రాపర్గా లేదు. సెకండ్ హాఫ్ బాగా సాగదీసినట్టుగా ఉందనేది బాగా అయిపోయింది అక్కడికే. అయిపోయిన కథని సెకండ్ హాఫ్ అంతా మీరు నడపటం అంటే జనస్పందన, జనం తాలూకా కదలికలు, దాని మీద మీరు ఫస్ట్ హాఫ్ నడిపేసి ఈ రివెంజ్ డ్రామాకి ముందున్నటువంటి పార్ట్ అంతా సెకండ్ హాఫ్ తెచ్చి ఉంటే కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ కొంత తనకి స్పేస్ ఉండేది. అది లేదు. ఓకే. అంటే తను ఒకటి అనుకుని ఉంటాడు, ప్రెజర్ ఉంది అతని మీద. ఒక కంబ్యాక్ సినిమా చాలా గ్రాండియర్గా చేయాలి, పాన్ ఇండియా లెవెల్లో చేయాలి అనేటువంటి ఒక ప్రెజర్కి గురైపోయి తను చేయగలడు, తను చేయగలిగిన పని చేయలేకపోయాడు. అందుకని మిస్ఫైర్ అయింది. ఓకే. ఇప్పుడు ఎలాగో ఘాటి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి క్రిష్ గురించి కూడా మాట్లాడుకుందామండి. క్రిష్ ఆల్రెడీ హరిహర వీరమల్లు మధ్యలో బయటికి రావడానికి రకరకాలుగా చెప్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా మనం ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూసాం, మనం అతని మీద సీరియస్ కావడం కూడా మనం చూసాం. యాక్చువల్గా నిజానికి మీకున్నటువంటి పరిజ్ఞానం మీద, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగిందంటారు? ఒరిజినల్గా ఆయన అనుకున్న కథ అయితే ఇది కాదు. హరిహర వీరమల్లుకి ఆయన అనుకున్నది ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో దొరికినటువంటి కోహినూరు వజ్రం, కోళ్ళూరు, అవును, నల్లమల్లో ఉంటుంది. అది అక్కడ నుంచి దాని ట్రావెల్ ఢిల్లీ వరకు నెమలి సింహాసనం నుంచి దాన్ని తీసుకుని, షాజహాన్ అది, అవును, నెమలి సింహాసనం, దాని నుంచి దాన్ని తీసుకుని వెనక్కి తీసుకురావటం, ఇది ప్రోగ్రామ్. ఈ జర్నీని సాహసోపేతమైనటువంటి ఒక యాత్రగా మార్చి దానిలో రకరకాల థ్రిల్లర్ ఎలిమెంట్స్ పెట్టి వాటిలో ఆయన ఎలా కనిపిస్తాడు అనేది అదే ప్రధానమైనటువంటి సెల్లింగ్ పాయింట్గా ఒక లైన్ అనుకుని పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేశాడు ఆయన. అందులో ఔరంగజేబు, హిందూ మతము, ప్రమాదము ఈ గొడవ లేదు. ఓకే. ప్లెయిన్ స్టోరీ, ఒక వీరుడు ఏ విధంగా దాన్ని సాధించాడు అనేది, ఒక సాహస యాత్ర, ఒక అడ్వెంచరస్ జర్నీ అంతే. ఈ అడ్వెంచరస్ జర్నీని ఎంత గొప్పగా చూపించగలము అనే దాని మీద జనాలు కనెక్ట్ అవుతారు. మనం అలాంటి సినిమాలు చాలా చూసాం. ఇంగ్లీష్లో చాలా సినిమాలు హాలీవుడ్ నుంచి వచ్చాయి. అవును, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ లాంటి సినిమాలు. ఈవెన్ మోసగాళ్ళకు మోసగాడు కూడా అదే కథ. అవును, అలాంటి లైన్లో అలాంటి ఒక అడ్వెంచరస్ జర్నీని జనాలకు చూపించి థ్రిల్ చేయటం ద్వారా సినిమాని నడిపించాలి అనుకున్నాడు ఆయన. మధ్యలో ఏమైందంటే ఈయనకి కొన్ని పొలిటికల్ ఎలిమెంట్స్ జొప్పించారు. అంటే ఆయన కూటమిలో ఉండటము, ఈ మధ్య కాలంలో అంటే ఆయన 19 ఎన్నికల్లో లెఫ్ట్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అవును, ఆ తర్వాత రైట్కి మారాడు. అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వచ్చాడు ఆయన. ఈ పొలిటికల్ ఐడియాలజీ మారేసరికి ఇక్కడ కథ కూడా మారాల్సి వచ్చింది. ఓకే. మారేసరికి ఇక్కడ కొంచెం హిందూ మతం ప్రమాదంలో ఉంది, ఇది బలానా రాజుల వలన బాధలకు గురవుతోంది, పీడనకి గురవుతోంది అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నారు ఈ జర్నీలో. ఓకే. అప్పుడు ఔరంగజేబు విలన్గా వచ్చాడు. వచ్చేసరికి ఒరిజినల్ కథ వెళ్ళిపోయి ఏవేవో జొరబడిపోయినాయి దీనిలో. ఆ టైంలో ఇతను స్కిప్ అయ్యాడు, దానిలో నుంచి తప్పుకోవడం బెటర్ అనుకున్నాడు. ఇతను కప్ ఆఫ్ టీ కాదు అది. ఓకే. దాంతో ఇతను బయటకు పారిపోయి వచ్చాడు. ఆయన అనుకున్న డైరెక్టర్తో సినిమా చేసుకున్నాడు. ఓకే. ఇక్కడ కాలాలకు సంబంధించినటువంటి గందరగోళం కూడా ఉంది. అంటే ఆయన చెప్పిన టైం లైన్లో కోహినూరు టైంలో ఈ హరిహర వీరమల్లు అనుకుంటే, ఆ టైంలో ఇక్కడ గోల్కొండ నవాబులు ఉన్నారు, నిజాం గొడవ లేదు, చార్మినార్ నిర్మాణం జరగలేదు అప్పటికి. అక్కడ ఢిల్లీలో ఔరంగజేబు కూడా లేడు, ఔరంగజేబు పుట్టలేదు అప్పుడు. ఓకే. ఈ గందరగోళం అంతా ప్రపంచం మాట్లాడటం మొదలుపెట్టింది. అవును, దాంతో సినిమా అంటే ఒరిజినల్గా దానిలో కథాపరమైన గందరగోళంతో పాటు ఈ పీరియడ్కి సంబంధించిన గొడవతో పాటు టెక్నికల్ గందరగోళాలు చాలా ఉన్నాయి. అవును, అవును.
అంటే ఆయన ఆ కథకి తగినంత సమయం కేటాయించలేదు పవన్ కళ్యాణ్. వీళ్ళ ధోరణిలో వీళ్ళు అక్కడే ఒక సెట్ వేసి ఏదో తీశారు, ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో క్రియేట్ చేసి. అది టెక్నికల్గా అంత అడ్వాన్స్డ్ కాదు. అంటే వీళ్ళు చేయాలనుకున్న విఎఫ్ఎక్స్కి మ్యాచ్ అయ్యేటువంటి స్టూడియో కాదు అది. ఓకే. దాంతో ఆ విఎఫ్ఎక్స్ గందరగోళంగా ఉంది సినిమాలో. కథాపరమైన గందరగోళం, టైంకి సంబంధించిన గందరగోళం, టెక్నికల్ గందరగోళం మూడు కలిసి అభిమానులు కూడా బోరున విలపించి బయటకు వచ్చేసారు. ఓకే. ఓకే. అందుకని హరిహర వీరమల్లు డిజాస్టర్ రావడానికి అది కారణం. ఆ డిజాస్టర్ నుంచి తప్పుకున్నాడు ఇతను. నిజానికి ఈ సినిమాయే కాదు, మణికర్ణిక అనే ఆయన అవును ఝాన్సీ లక్ష్మి జీవితాన్ని సినిమా తీయడానికి విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని అక్కడ బాలీవుడ్లో ఒక ప్రయత్నం చేశాడు. అవును. కంగనా రనౌత్ యాక్ట్ చేసింది దానిలో. అవును. ఆ సినిమా విషయంలో కూడా ఇలాంటి ఘర్షణ వచ్చి ఆయన మధ్యలో వచ్చేసాడు. ఆవిడే చేసుకుంది మిగిలిన సినిమా. చేసుకుంది, అదో పద్ధతిలో వెళ్ళింది సినిమా. అంటే అలా ప్రాజెక్ట్ నుంచి మధ్యలో వచ్చేయటం అనే దానికి సంబంధించి రెండో సినిమా. అయితే ఈయనకి సంబంధించి కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. కృష్ణకి సంబంధించి ఆయన విఎఫ్ఎక్స్ని పరిమితంగా వాడతాడు. వాడి న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేయటం ద్వారా ఆడియన్స్ కంటికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. ఇది ఆయన పద్ధతి. అది చేసుండేవాడు. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి తగిన టైం ఇచ్చుంటే, ఆ టైం ఇవ్వకపోవటము, అది స్టూడియోలోనే అన్నీ చేయాల్సి రావటము, ఈ గందరగోళంలో అతని వల్ల కాలేదు. అందుకే బయటకు వచ్చేసాడు అతను. ఓకే. అతను ఈ సినిమాలో కూడా నిజానికి ఘాటీలో లొకేషన్స్ చాలా అద్భుతమైన లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. తన కథకి తగిన లొకేషన్స్లో షూట్ చేయటం అనేది అతను టాలెంట్. ఓకే. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా అలాగే చేశాడు. ఈ జార్జియా ఇవన్నీ ప్రపంచానికి తెలియజేసింది అతనే. అతని బాణీలోనే సైరా సినిమా కూడా చేశారు. అంటే ఒరిజినల్ లొకేషన్స్లో చేస్తూ తక్కువ విఎఫ్ఎక్స్లో పని నడిపించటం. ఓకే. ఇది టెక్నిక్. ఇది మణిరత్నం గారు కూడా అది ఆయన చేసినటువంటి పొన్నియిన్ సెల్వన్లో కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు. అది మంచిదే. అలాంటి కొంత టెక్నికల్ జ్ఞానం ఉంది అతను. కాకపోతే ఆ లిమిటేషన్స్లో హరిహర వీరమల్లు కుదరలేదు. కుదరలేదు. దాని నుంచి కంబ్యాక్ ఈ సినిమాతో ఒక భారీ విజయం సాధించాలనుకున్నాడు. అది ప్రెజర్గా మారింది ఆయన మీద. ఓకే. ఈ ప్రెజర్ ఫీల్ కాకుండా గనక ఆ సినిమాని ప్లాన్ చేసి ఉంటే బెటర్గానే వచ్చేది. కాకపోతే కొండ పొలం లాంటి రిజల్ట్ ఇవ్వదు ఇది. ఇంకొంచెం బెటర్గానే వెళ్తుంది సినిమా కంపారిటివ్గా. కొండ పొలంతో పోల్చక్కర్లేదు, ఇది బెటర్ సినిమానే. ఆ బెటర్నెస్ రావడానికి కారణం ఇక్కడ ఆర్టిస్టులు విపరీతమైన సహకారం అందించారు ఆయనకి. అనుష్క కావచ్చు, విక్రమ్ కావచ్చు, వీళ్ళందరూ మంచి సహకారం అందించారు. అది ప్రాపర్గా యూజ్ చేసుకున్నాడు ఆయన. కాకపోతే స్క్రీన్ ప్లే, కథకి సంబంధించిన లిమిటేషన్స్ అడ్డం పడ్డాయి ఇక్కడ. ఓకే. అలాగే విపరీతమైనటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చెయ్యాలి అనుకున్నాడు. ఆ ప్రెజర్ ఇవన్నీ కలగలిసి ఆయన ఒరిజినాలిటీని దెబ్బతీసినాయి. ఓకే. ఆ ఒరిజినాలిటీ దెబ్బతినటం వలన ఘాటీ అనేది మిక్స్డ్ రిజల్ట్గా మారింది. ఓకే. ఓకే. అది ఘాటీ పరిస్థితి. అలాగే క్రిష్ గారి గొడవ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారిణిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చినటువంటి ఘాటీ సినిమా సంబంధించినటువంటి పూర్తిగా పర్ఫెక్ట్గా ఏమాత్రం సంకోచం లేకుండా తెలియజేశారు భరద్వాజ్ గారు. ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.